ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ, టాటా స్టీల్, హెచ్సిఎల్ టెక్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, టీఎంపీవీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మ్యాక్స్ హెల్త్ కేర్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, హెచ్యుఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మరి అమెరికాతో కుదిరిన ట్రేడ్ డీల్ ప్రకారం మనపై విధించబడిన టారిఫ్ 50% నుండి 18% తగ్గినట్లుగా కామర్స్ మినిస్టర్ చెప్పారు. మరి దీనివల్ల మన ఇండస్ట్రీ సెక్టార్ లో హుషారు కనబడే అవకాశం ఉందంటారా? అంటే ఆల్రెడీ కనపడింది లాస్ట్ వీకే, కాబట్టి ఇంకా కంటిన్యూ అవుతుందంటే నుంచి పెద్దగా దానికి ఇంపార్టెంట్ న్యూస్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మన దేశంలో జరిగే వర్తకం, వాణిజ్యం మొత్తంలో సర్వీసెస్ ను, గూడ్స్ రెండు వేరువేరుగా తీసే వస్తువుల్ని, సేవలుగా వచ్చేదాని మీద అంతకుముందు ఇప్పుడు ఏమీ టారిఫ్ లేదు. 50% లేదు, 10% కూడా లేదు. లేకపోతే వచ్చేటువంటి బేసిక్ గా ఉండేటువంటి వస్తువుల్లో కనుక చూస్తే మన అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు తక్కువ, అందువల్ల మనకు పడిన ఎఫెక్ట్ తక్కువ. మొత్తం మీద చూస్తే కూడా 0.5% ఆఫ్ జీడీపీ కన్నా ఉండదని అనుకున్నాం. అందువల్ల ఆ 0.5% జీడీపీకి సరిపడా కొద్దిగా ఎక్కువ వస్తుంది. అంతకన్నా ఎక్కువ ఉపయోగం వస్తుందా అంటే ఉంటుంది, కానీ మరీ పెద్దగా ఉపయోగం ఉండదు. పైగా ఒకే న్యూస్ మార్కెట్ ని ఉత్తేజపరచడానికి ఒక వారం కన్నా ఎక్కువ ఉండడం జనరల్ గా సాధ్యం కాదు, ఉత్తేజపరచడానికైనా భయపెట్టడానికైనా. అందువల్ల ఈ ట్రేడ్ డీల్ గురించి ఇంకా ఎక్కువ వస్తుందా అంటే పెద్దగా అవకాశాలు రావు, కానీ లాంగ్ టర్మ్ లో స్టెబిలిటీకి మాత్రం బ్రహ్మాండంగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఒకే ఒకటి ఏంటంటే కామర్స్ మినిస్ట్రీకి, ఫారిన్ మినిస్ట్రీకి మధ్యన సరిగ్గా అనుసంధానం ఉన్నట్టుగా కనపడటం లేదు, లేదా కన్ఫ్యూజన్ వస్తుంది. ఏమని రష్యన్ ఆయిల్ కొంటాం ఆపేస్తారా అంటే మన వాళ్ళు అంటలేదు, అంటలేదు. కానీ ఈ లోపల ట్రంప్ ఏం చేశారు, ఆల్రెడీ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుంటే మనం ఇంపోజ్ చేసిన 25% అడిషనల్ టారిఫ్ ని ఆల్రెడీ తీసేశారు. అంటే ఒక 25% రెసిప్రోకల్ టారిఫ్ ఏమో 25 నుంచి 18 చేయటం, ఇంకో 25 తీసేయటం. అంటే ఇండైరెక్ట్ గా కామర్స్ మినిస్టర్ చెప్పినట్లుగా 50 నుంచి 18% ఇచ్చిన మాట కరెక్ట్. ఇది మన పొరుగు దేశాలన్నిటికన్నా కూడా మంచి రేటు, అంటే చాలా కాంపిటేటివ్ రేటు. పైగా ఎప్పుడైతే నాన్ టారిఫ్ బ్యారియర్స్ తీసేస్తాను అంటారో క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్ అన్ని తీసేస్తారు. కాబట్టి మన వస్తువుల్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అందువల్ల రాబోయే రోజుల్లో కంపెనీలు నిలదొక్కుకోవటానికి, ఆ తర్వాత లాభాలు ఎక్కువ సంపాదించడానికి అపారమైన అవకాశాలు గ్యారంటీగా వస్తాయి. పైగా ఇంకేదైనా కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్ వస్తే అన్నిటికీ కూడా స్వర్గధామం లాగా అమెరికా ఉంటుంది. మెయిన్ కన్స్యూమర్ కి కొత్త టెక్నాలజీలు వస్తే దానికి మొన్నటి వరకు డోర్లు మూసుకుపోతాయేమని భయపడుతున్నాం. మనం ఇప్పుడు భయపడక్కర్లేదు. మన దేశంలో మేధో సంపత్తి చాలా ఎక్కువ. అందువల్ల మన దేశంలో కొత్త ఆవిష్కరణలు జరిగితే దానికి అవకాశం ఉంటుంది. వస్తువులు ఎక్స్పోర్ట్ చేయడానికి ఉన్న అడ్డంకులు, అవరోధాలన్నీ తొలగిపోయాయి. అందువల్ల ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇంతకన్నా బెటర్ డీల్ తీసుకురావడం అనేది ప్రస్తుతం సాధ్యం కాదు. ఒకే ఒక్క కన్సర్న్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ లో అగ్రికల్చర్ ఇన్పుట్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటున్నారు, కాబట్టి కొద్దిగా లోకలు మొదలైనాయి. అది మోస్ట్ లైక్లీ ఎక్కువ రోజులు ఉండవు, సమస్య పోతాయి. సమస్య పోయిన తర్వాత దీని యొక్క ఫుల్ ఎఫెక్ట్ అంతా కూడా మార్కెట్ లో కనపడటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు బాగా ధనిక దేశం ఉన్నటువంటి అమెరికాతో సుహృద్భావ సంబంధాలు ఉంటే ఆ దేశంలోంచి ఇండియాలో పెట్టుబడి రావడానికి అవకాశాలు, ద్వారాలు తెరుచుకుంటాయి. అందువల్ల ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నా లెక్క ప్రకారం లాంగ్ రన్ లో ఉంటుంది. నుంచి రోజు మొత్తం దీని మూలంగా ఎక్స్ట్రా జంప్ వస్తుందంటే కష్టం. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. భాస్కర్ గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. భాస్కర్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి సార్, నాకు కేపీఐకి 33% లాస్ లో ఉన్నాను, టీసీఎస్ కూడా లాస్ లో ఉన్నాను. కంటిన్యూ చేయొచ్చా లేకపోతే లాస్ బుక్ చేసుకోవాలా? నెక్స్ట్ నాకు ఏమైనా లాంగ్ టర్మ్ లంసమ్ గా మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్స్ ఏమైనా సజెస్ట్ చేయగలరా? అంటే మీరు కొనుక్కునేటప్పుడు అండి లార్జ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని అంత మరీ పట్టుబట్టి మరీ ఉండక్కర్లేదు. ఎందుకంటే మనకు డబ్బులు కావాలి, లాభం రావాలి అంటే లార్జ్ క్యాప్ లో ఇప్పుడు బాగుంటుంది అంటే లార్జ్ క్యాప్ లో పెట్టుకోవాలి, స్మాల్ క్యాప్ అంటే స్మాల్ క్యాప్ అని పెట్టుకోవాలి. సరే, మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడబోయే ముందు మిగతా మాట్లాడాలంటే కేపీఐటీకి చెప్పారు.
కేపీఐటీ మీకు తగ్గిన మాట కరెక్టే, ప్రస్తుతానికి లాస్ లో ఎక్కువ మంది ఉన్నారు. దానికి కారణం రెండు. ఒకటి, మన డిసెంబర్ క్వార్టర్ లో గవర్నమెంట్ ఇచ్చిన లేబర్ కోడ్ మూలంగా అడ్జస్ట్మెంట్ చేయడంతో ఎక్కువ కంపెనీలు కొద్దిగా గొప్ప లాభాల్లో తగ్గుదల చూపించడం ఒక కారణం అయితే, మొన్న వచ్చినటువంటి యాంథ్రోపిక్ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది. దాని మూలంగా ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ, లో ఎండ్ చేసే వస్తువులు కంపెనీలన్నీ కూడా, సర్వీసెస్ చేసే కంపెనీలన్నీ దెబ్బ అని చెప్పారు. రెండు నిజమే. కాకపోతే ఆ దెబ్బ పడటానికి ఇంకా కనీసం సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది. అంటే టెక్నాలజీ కొద్దిగా ఫాస్ట్ గా అడాప్ట్ అవుతున్నా రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ అవసరం తగ్గుతుంది అని చెప్పిస్తే అది కంపెనీకి లాభమా నష్టమా అంటే 2 రకాలుగా చూడాలి. ఒకటి, లాభాలు తగ్గుతున్నది పక్కన పెడితే ఎంప్లాయీ ఖర్చు తగ్గితే కంపెనీకి లాభం పెరుగుతుంది కాబట్టి మంచిది అనుకోవాలి. రెండవది ఏమనుకోవాలి, వీళ్ళకి వచ్చేటువంటి బిజినెస్ ఇన్కమే తగ్గుతుందేమో, ఎందుకంటే వీళ్ళకి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు నువ్వు ఎలాగో కంప్యూటరైజ్ ఏజెంట్స్ తో చేస్తావు కాబట్టి మీకు మ్యాన్ అవర్స్ ప్రకారం బిల్లింగ్ ఇవ్వడం అని టాప్ లైన్ తగ్గిస్తారు అనుకోవచ్చు. టాప్ లైన్ కనుక తగ్గితే బాటమ్ లైన్ కొద్దిగా తగ్గినా కూడా మొత్తం కోపం చేయడం కష్టం కాబట్టి నష్టాలుగా రాకపోయినా లాభాలు బాగా తగ్గే మార్గం ఉంది. కాకపోతే ఇండియన్స్ ఆర్ వెరీ వెల్ నోన్, ఎంత ఫాస్ట్ గా అడాప్ట్ అవుతారో తెలుసు. అందువల్ల టెక్నాలజీ ఇండస్ట్రీ ఈ 2 రోజుల గురించి కంగారు పడకుండా వీళ్ళు కూడా అదే నాలెడ్జ్ని పెంచుకుని దాని ద్వారా చేసే కాస్ట్ ఆఫ్ ఎకనామిక్స్ కనుక సరిగ్గా నేర్చుకోగలిగితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అంత దెబ్బ పడే అవకాశం లేదు. పైగా 20,000, 30,000 లక్షల కోట్లు ఉన్నటువంటి మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఓవర్ నైట్ డిసప్పియర్ అయ్యే అవకాశం ఉండదు. అందువల్ల మీరు భయపడక్కర్లేదు. పోతే కేపీఐటీ గురించి రిజల్ట్స్ టేబుల్ మీద స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మీకు ఇప్పుడు చూస్తే అర్థమయ్యేది ఏంటంటే లేటెస్ట్ క్వార్టర్ మార్జిన్ లో కొద్దిగా తగ్గింది, కానీ వాళ్ళకి ఈ మధ్య కాలంలో తగ్గింది. అంటే ఎప్పుడు దాదాపుగా చూస్తే ఈ జనవరి ఎండింగ్ నుంచి ఇప్పుడు ఈ మధ్య కాలంలో తగ్గిందంతా కూడా దాదాపుగా యాంథ్రోపిక్ దెబ్బ, రిజల్ట్స్ వచ్చిన దెబ్బ. రిజల్ట్స్ ప్రస్తుతానికి కూడా బాగున్నాయి. రిజల్ట్స్ ప్రకారం చూస్తే అమ్మవలసిన అవసరం లేదు, భయం వేస్తేనే అమ్మాలి. మీకు 2 ఉన్నాయన్నారు, కేపీఐటీ, టీసీఎస్. ఈ 2 కలిపి మీ పోర్ట్ఫోలియోలో 20% కన్నా ఎక్కువ ఉంటే మీరు చేసిన చాయిసే తప్పు. అంతకన్నా ఎక్కువ సెక్టర్ ఉండకూడదు. అలా ఎక్కువ ఉంటే కనుక మీరు నా లెక్క ప్రకారం కేపీఐటీ తీసేసుకుని టీసీఎస్ ఉంచుకోవాలి. అదర్వైజ్ కేపీఐటీ, టీసీఎస్ 2 కూడా ఉంచుకోవచ్చు, ప్రొవైడెడ్ మీకున్న ఎక్స్పోజర్ 20% కన్నా తక్కువ ఉంటాయి. ఈ వచ్చినటువంటి టీ కప్పులో తుఫాన్ లాగా కొద్దిగా సమస్య పోయినాక మళ్ళీ దే విల్ ఫైండ్ దర్ ఓన్ వాల్యూస్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కరీంనగర్ నుంచి కిషన్ గారు కాల్ చేశారు సార్, కాల్ తీసుకుందాం. కిషన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి, ప్రసాద్ గారు నమస్కారం. కేఈసీ ఇంటర్నేషనల్ ఉన్నాయి సార్, ఇంకొకటి కల్పతరు పవర్ ప్రాజెక్ట్స్. ఈ 2 నో లాస్ నో గెయిన్, లాంగ్ లో ఉంచుకోవాలి, ఎగ్జిట్ కావాలి. అదే ఇప్పుడు ఈ 2 కూడా కొన్ని చాలా చిన్న కంపెనీలు ఎక్కువ కొంటా ఉంటారు, ఎందుకో నాకు తెలియదు. అంటే యూజువల్ గా మీరు ఇంత సీజన్ ఇన్వెస్టర్, 2 రోజుల నుంచి అంత టచ్ లో ఉన్న వ్యక్తి మీరు ఆ కంపెనీ మరి ఎందుకు కొంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ కల్పతరు పవర్ చూస్తే ఇప్పటికి కూడా గ్రోత్ లో ఉంది. ఇప్పుడు వర్కింగ్స్ మీకు రిజల్ట్స్ చూపిస్తుంది స్క్రీన్ మీద. మార్జిన్ లో కొద్దిగా తగ్గడం మాత్రం కరెక్టే చెప్పాడు కదా. లేబర్ కోడ్ వచ్చినప్పుడు అన్ని కంపెనీలు కూడా కొద్దిగా గొప్ప సెన్సిబుల్ కంపెనీలన్నీనేమో లాస్ట్ 9 months లో వచ్చిన మొత్తం ఇంపాక్ట్ డిసెంబర్ క్వార్టర్ లో బుక్ చేశారు. కొన్ని కంపెనీలు మాత్రం అలా బుక్ చేస్తే నష్టం తగ్గుతుంది, ఇన్వెస్టర్లకు కోపం వస్తుందని అది వచ్చినప్పుడు చూద్దామని చెప్పి ఒక క్వార్టర్ మాత్రమే వేశారు. ఏది కరెక్ట్ అంటే ఎప్పుడు కూడా అతి జాగ్రత్తలో ఉండటం మంచిది. కంపెనీలు అలా మొత్తం బుక్ చేయడం కరెక్ట్. ఇలా కల్పతరుకు వచ్చినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ తక్కువ వచ్చింది. ఎంత వచ్చిందా అని చూస్తే కనుక 3.17 లో 3.1% అయింది. మార్జిన్ చూస్తే ప్రాఫిట్ పెరిగింది, అంటే టర్న్ ఓవర్ పెరిగినా కూడా అనమాట, పెరిగిన తర్వాత. అందువల్ల ఇప్పుడు కూడా ఇంకా 35% ఉంది. సో నా లెక్క ప్రకారం దీని గురించి మీరు ఇంకేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి హోల్డ్ చేసి ఇండియాలో పవర్ జనరేషన్ కి, పవర్ డిస్ట్రిబ్యూషన్ కి గ్యారంటీగా చాలా రోజులు అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఏమి కంగారు, ట్రాన్స్మిషన్ లైన్ లో ఉన్న కంపెనీకి నా లెక్క ప్రకారం అవకాశాలు ఇంకా పెరుగుతాయి తప్పితే తగ్గే అవకాశం లేదు. రైట్ సార్, మన కాల్ ఉన్నారు. వైజాగ్ నుంచి గణేష్ గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. గణేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్, ప్రసాద్ సార్ నమస్కారం అండి. నమస్తే సార్, నా దగ్గర పీసీబీఎల్ లో మోర్ఫిన్ ల్యాబ్ 50% లాస్ లో ఉన్నాయి సార్. అసలు ఫండమెంటల్ గా బాగున్నాయా లేవా, అసలు ఎందుకు అలా కంటిన్యూ పడిపోతుంది, ఉంచుకోవచ్చా ఎగ్జిట్ అయిపోవచ్చా, అది తెలుసు సార్ నా ప్రాబ్లం. మీరు పీసీబీఎల్ అన్నారు కదా, పీసీబీఎల్ అంటేనేమో ముందు కావాల్సింది వాళ్ళు చేసే కార్బన్ బ్లాక్ సిమెంట్ ఇండస్ట్రీకి లింక్ ఉన్నదండి. నిన్నటి వరకు అంటే లాస్ట్ వీక్ వరకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఏంటంటే స్టీల్ ఇండస్ట్రీకి అమెరికాలో ఎక్స్పోర్ట్ తగ్గిపోయింది కాబట్టి, టారిఫ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకున్న వస్తువును కూడా ఇండియాలో డంప్ చేయాలి, లేకపోతే ప్రొడక్షన్ తగ్గించుకోవాలి అనుకున్నారు, ఒక మార్గం. రెండవది ఏమనుకున్నారంటే అన్ని దేశాల మీద టారిఫ్లు వేశారు కాబట్టి సౌత్ కొరియా, చైనా లాంటి కంట్రీలు విపరీతంగా స్టీల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీలు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని అమెరికాకి పంపి నష్టం తెచ్చుకునే బదులు ఇండియా మీద పడేస్తారు, డంప్ చేస్తారు కాబట్టి మన ఇండస్ట్రీ దెబ్బతింటుందని భయపడి అది రెండో కారణం.
ఆ రెండు కారణాలకి ఇప్పుడు కొద్దిగా సపోర్ట్ వచ్చింది. మన ఇండియాలో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ మీద రెస్ట్రిక్షన్స్ బాగా తగ్గిపోయాయి కాబట్టి మళ్ళీ పుంజుకోవటం ఒక మార్గం. కాకపోతే ఇప్పుడు కూడా ల్యాగ్ ఉంటుంది. స్టీల్ ఇండస్ట్రీ రికవరీ స్టార్ట్ అయినాక కొద్దిగా నెమ్మదిగా రికవర్ అవుతాయి కార్బన్ బ్లాక్ ఇండస్ట్రీలు. అందువల్ల దీనికి ఇంకా ప్రస్తుతం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు చూస్తే రిజల్ట్స్ స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి. మరీ అన్యాయంగా ఒకప్పుడు 13, 8%, 9% ఉన్న మార్జిన్ ఇప్పుడు 3% పడిపోయింది. కాబట్టి ఆ కంపెనీ మంచిదా అంటే మంచిది కాదు అని పెద్ద అక్షరాలతో నో గ్రోత్ అని వేసాం. కాబట్టి ఆ కంపెనీ ఉంచుకోవాల్సిన అవసరం ఉందంటే ఉండకూడదు. మీరు ఎంత ఉన్నా సరే కంపెనీ ఇప్పుడు అమ్ముకోవటమే మంచిది తప్పితే మళ్ళీ ఇంకా దాన్నే పట్టుకెళ్లాడుతూ ఆ కంపెనీకి అనుకోకుండా బోల్డ్ లాభాలు వచ్చి దాని ద్వారా మనకి లాభాలు వస్తాయని ఆశపడితే ఆశ మీద ఆశ పెట్టినట్టు. అంత మంచి అంత గొప్ప ఆలోచనలు ఆశలు మనకొద్దు. అమ్మేసి డబ్బులు మంచి కంపెనీలో మూవ్ చేసుకోవడం మంచిది. రైట్ సార్, మరిన్ని స్టాక్స్ గురించి ప్రసాద్ గారు. సార్ ఇది సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి. ఇన్ఫోసిస్ 15% లాస్ లో ఉన్నారంట అండి. అలాగే అమర్ రాజా 43% లాస్ లో ఉన్నారంట. ఎగ్జిట్ అవ్వాలా లేదంటే హోల్డ్ చేయాలని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ పర్పస్ అంటండి. ఇన్ఫోసిస్ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తానికి ఒకటే రాకుండా ఫస్ట్ ఆయన చూడవలసింది ఏంటంటే ఆయనకున్న పోర్ట్ఫోలియో మొత్తంలో ఈ టెక్నాలజీ సెక్టర్ ఒక ఇన్ఫోసిస్ ఇంకా ఏదైనా ఉంటే అన్ని కలిపి ఎంత వెయిట్ ఉన్నాయో చూడాలి. అది కనుక 20% కన్నా ఎక్కువ ఉంటే కనుక దట్ మీన్స్ మొట్టమొదట డిజైన్ చేయడంలోనే ఫ్లా ఉన్నట్టు. అప్పుడు అందులో ఉన్నాయి గ్యారంటీగా అమ్ముకోవాలి. లేకపోతే ఇన్ఫోసిస్ గురించి ఇప్పుడు అమ్మాలంటే ఎప్పుడు కూడా కంపెనీ రేటు తగ్గంగానే మనకు టెన్షన్ రాకూడదు. కంపెనీకి యొక్క ప్రాఫిట్ ఆపర్చునిటీస్ పోయినా లేదా ఒకవేళ ఆపర్చునిటీస్ గురించి మనకు ఫ్యూచర్ చూసే దృష్టి కెపాసిటీ లేదు. కాబట్టి ఆల్రెడీ డిక్లేర్ చేసిన రిజల్ట్స్ లో కనుక నష్టాలు ఎక్కువ వచ్చినా లేదా లాభాలు బాగా తగ్గినా కంగారు పడాలి. అవి రెండు ఏమైనా ఉన్నాయని చూడాలంటే ఒకసారి స్క్రీన్ మీద డేటా చూపిస్తాను, చూస్తే మీ అందరికి అర్థమవుతుంది. ఇక్కడ డేటా చూస్తే దాని యొక్క ప్రాఫిట్ 28,003 కోట్లు, అది అంతా 28,158 కోట్ల నుంచి కొద్దిగా తగ్గింది. ఎందుకు తగ్గింది? లేబర్ కోడ్ రావడం మూలంగా వచ్చిందని చెప్పాం కాబట్టి ప్రతిసారి మళ్ళీ ఆ రికార్డు వేయక్కర్లేదు. ఒక టెంపరీ అడ్జస్ట్మెంట్ ఒక సంవత్సరంలో ఒక క్వార్టర్ లో 9 నెలలకు సంబంధించిన ఎక్స్పెండిచర్ వేయటం, నెక్స్ట్ క్వార్టర్ నుంచి మళ్ళీ అలా 9 నెలలు వేయాల్సిన అవసరం ఉండదు. ఏ 3 నెలలకు ఆ 3 నెలల కాలానికే ఎక్స్పెండిచర్ బుక్ చేయాలి. అంటే అటువంటి వన్ ఆఫ్ అంటే ఒక నాన్ రికరింగ్ నేచర్ ఐటమ్ ఉన్నప్పుడు దాని గురించి మనం ఎక్కువ హైరాణ పడకూడదు. సో ఈ కంపెనీలో వచ్చినటువంటి తగ్గుదల కానీ తరుగుదల కానీ ప్రమాదం కానీ ఏమీ లేవు. ఎక్సెప్ట్ ఇండస్ట్రీ మొత్తానికి వచ్చిన ప్రమాదమే ఇండస్ట్రీకి కూడా వచ్చింది, ఈ కంపెనీ కూడా వచ్చింది. ఇటువంటి పెద్ద కంపెనీలు అటువంటి ఇండస్ట్రీలకు వచ్చిన ప్రాఫిట్ మార్జిన్ కనుక ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా భయపడటానికి అవకాశం ఉండదు, మళ్ళీ గ్యారంటీగా రికవర్ అవుతాయి. అందువల్ల దీని గురించి ఇప్పుడు అమ్మాల్సిన అవసరం ఉందా అంటే నా లెక్క ప్రకారం లేనే లేదు. లేకపోతే అమర్ రాజా బ్యాటరీస్ అన్నారు. అమర్ రాజా బ్యాటరీస్ పేరు మార్చుకుంది అనుకో. ఇప్పుడు ప్రస్తుతం దాని గురించి మనం ఎంతవరకు కంగారు పడాలి అంటే ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి కారణం ఏంటో రిజల్ట్స్ చూడండి తెలుస్తుంది. మీకు లాస్ లో ఉన్నది పక్కన పెట్టండి. మార్కెట్ మొత్తం కూడా దాదాపుగా సెప్టెంబర్ 24 ఇప్పుడు కాదు 27 సెప్టెంబర్ 2024 నుంచి ఇప్పుడు వరకు చూస్తే కూడా ఇంకా నష్టాల్లోనే ఉంది. 65 to 70% ఆఫ్ ద కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. కేవలం 25 to 30% మాత్రమే లాభాల్లో ఉన్నాయి. అందువల్ల మనకున్న కంపెనీలో కనుక 3-4 ఎక్కువ కంపెనీలు కనుక లాస్ మేకింగ్ ఇండస్ట్రీలు ఉంటే మనకు కూడా లాస్ ఉంటాయి. ఉన్న పోర్ట్ఫోలియో మొత్తంలో 1-2 సెక్టర్ ఒక కంపెనీ లాస్ లో ఉంటే దాని గురించి కంగారు పడదు. దిస్ ఇస్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ట్రెండ్. కంపెనీ పెర్ఫార్మెన్స్ చూస్తే 6.63కి పడిపోయిన మార్జిన్ 6.83కి వచ్చింది. ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అంటే టర్న్ ఓవర్ పెరుగుతుంది, మధ్యలో కొద్దిగా దెబ్బతిని దాదాపు 8.5% ఉన్న మార్జిన్ క్రమంగా తగ్గుతూ 6.63కి వచ్చి డిసెంబర్ లో వచ్చిన ఇంకా రిజల్ట్స్ రాలేదు, సెప్టెంబర్ లో వచ్చిన తెలుస్తూ 6.83. అంటే ఇప్పుడు డిసెంబర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా తగ్గితే మళ్ళీ కంగారు పడదాం. అదర్వైజ్ ఏ మాత్రం కంగారు పడక్కర్లేదు. మా అంచనా ప్రకారం 1,390 రూపాయలు ఉన్నదాన్ని మార్కెట్ రేట్. ఇప్పుడు ఉన్నదాని ప్రకారం చూస్తే 60% గ్యాప్ ఉంది. సో నా లెక్క ప్రకారం రెండు కంపెనీలు కంగారు పడక్కర్లేదు. ఇన్ఫోసిస్ మాత్రం ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే తగ్గించుకోండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. అవినాష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. అవినాష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. అవినాష్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా దగ్గర NSDL ఒకటి షేర్ ఉంది సార్, అది 1040 రూపీస్ లో తీసుకున్నాను సార్. సో ఇప్పుడు అరౌండ్ 980 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. అది NSDL సార్, అదొకటి. అండ్ నెక్స్ట్ CG పవర్ షేర్ సార్, అది 720 రూపీస్ లో అక్వైర్ చేశారు సార్. ఇప్పుడు అది 680 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయాల ఏమంటారా, లేకపోతే మీరు సెల్ చేయమంటారా, ఇంకొన్ని యాడ్ చేయమంటారా? ప్లీజ్ గైడ్ సార్. యాడ్ చేయమంటాం అనే మాట ఎప్పుడు పొరపాటు కూడా నేను చెప్పనండి. అది ఎందుకంటే ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్నాయి కదా అని ఇంకా యాడ్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. CG పవర్ ఇప్పుడే నేను పెడతాను చూడండి ఒకసారి స్క్రీన్ మీద డేటా.
సిజీ పవర్ కనుక డేటా చూసినట్లయితే 9.76% మార్జిన్ ఉండి ఎంత 9.46 నుంచి 0.61 పెరిగి డిసెంబర్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అది రాగానే రిజల్ట్స్ లో మార్కెట్ లో కూడా రేటు పెరిగింది. పెరిగినా కూడా ఇప్పుడు అమ్ముకోవాలంటే అమ్మవలసిన అవసరం లేదు. మీరు నష్టాల్లో ఉన్నారు వదిలేసి పక్కన పెడితే దాని యొక్క ఫెయిర్ వాల్యూ 742 ఉన్న వర్కింగ్స్ ప్రకారం, అంటే అంతకుముందు 10% ఉన్న మార్జిన్ తగ్గుతా కొద్దిగా వచ్చింది కాబట్టి ఫెయిర్ వాల్యూ కూడా రిడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మనం గమనించాల్సిన 10% పెరిగితే అమ్మాలి కానీ లేకపోతే మీరు తొందరపడి అమ్మక్కర్లేదు. ఎన్ఎస్డిఎల్ గురించి మాత్రం మీరు మార్కెట్ లో ఏ కంపెనీ అయినా తగ్గచ్చు, ఏ కంపెనీకైనా బిజినెస్ ఆపర్చునిటీ పోవచ్చు, ఇండియా అమెరికా కొట్టుకుంటే ఏమైనా జరగచ్చు, కానీ ఎన్ఎస్డిఎల్ కి సిడిఎస్ఎల్ కి ఎటువంటి ప్రమాదాలు ఉండవు. అందువల్ల ఎన్ఎస్డిఎల్ ఈజ్ లైక్ రాక్ సాలిడ్ కంపెనీ, అందులో సిడిఎస్ఎల్ కూడా. ఈ డిపాజిటరీస్ రెండింటికి దాదాపుగా మోనోపోలీగా జియోపోలీ అండ్ ఈ రెండే మొత్తం దేశాన్ని మొత్తాన్ని శాసిస్తున్నాయి. అందులో ఎన్ఎస్డిఎల్కి ఇంకా కొన్ని ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా కంగారు పడక్కర్లేదు. నా లెక్క ప్రకారం రెండు తగ్గినాయి అని కంగారు పడటం తప్పితే అదర్వైజ్ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీతో పాటు కొన్ని కోట్ల మంది ఇండియాలో నష్టాల్లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా భయపడేది ఏంటంటే తగ్గిపోయింది ఏంటి అంటారు. దేశం మొత్తం తగ్గితే మన ఒక్కరికే తగ్గకుండా ఉండటం అనేది సాధ్యం కాదు అని తెలుసుకోవటం, మనకున్న కంపెనీలో ప్రాఫిట్ ఆపర్చునిటీస్ తగ్గలేదని తెలిస్తే నింపాదిగా ఉండటం నేర్చుకుంటే మంచిది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేస్తున్నందుకు. ఇది ఇవాల్టి